అమ్మ మీ పేరు? నా పేరు సామ్రాజ్యం. అమ్మ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది, జగన్ బాగుంది. మరి రేషన్ తీసుకున్నారా? తీసుకున్నాం. గతంలో మరి జగన్ గారు ఉన్నప్పుడు వ్యాన్ ఇంటి వద్దకే వచ్చేది కదమ్మా, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతిలో డిపోకి వెళ్ళి తీసుకోవాలని చెప్పని అన్నారు కదా, ఎలా అనిపించింది? అప్పుడైతే కట్టి ఎప్పుడు వస్తాయో ఏం చేస్తామో అది ఒక టెన్షన్గా ఉండేది. ఇప్పుడు డిపోకి వెళ్ళి తెచ్చుకున్నాం. ఇబ్బంది 15 రోజులు టైం అనేది పెట్టారు. ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు డిపో దగ్గరికి వెళ్ళి అని చెప్పని అన్నారు కదా, ఎలా అనిపించింది? వెళ్ళి తెచ్చుకున్నాం, బాగానే లేదు. అప్పుడైతే ఎప్పుడు వస్తుందో ఏ సందులో పెట్టారో ఏంటోనని అప్పుడు ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఎదురు చూడకుండా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అది 2 నెలల తర్వాత మరి రేషన్ సరుకులు కూడా అన్నీ ఇస్తాను అని చెప్పని అన్నారు కదమ్మా, ఎలా అనిపించింది? పర్వాలేదు, తెచ్చుకుంటాం. అది మరి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారంటారా ఇంకా రాబోయే రోజుల్లో? చేస్తారని చూస్తున్నాం, మరి చెయ్యాలిగా. అది మరి లోకేష్ గారిని గెలిపించుకున్నారు కదా మీ మంగళగిరి నియోజకవర్గంలో, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఆయన పనితీరు బాగానే ఉంది. ఆయన అనుకున్నాయి నెరవేరుతున్నాడు. అది ఏమేమి నెరవేర్చారు? ఇప్పుడు మాకు పట్టాలు ఇస్తాడు, పట్టాలు ఇచ్చాడు. ఏంటి మరి ఇంకా చెయ్యాల్సినవి నీళ్లు కూడా ఇస్తే బాగుంటుంది. దాని గురించి ఎంతకాలం నుంచి లేదు మీకు పట్టా అనేది? మాకు 20 సంవత్సరాల నుంచి పట్టాలు లేవు. ఇప్పుడే ఆయన అన్నాడు, ఆయన నెరవేర్చాడు అనమాట ఆయన అనుకున్న పని. మరి 20 ఏళ్ళ నుంచి పట్టా లేదు అని చెప్పి మీరు అంటున్నారు కదా, గతంలో వాళ్ళందరూ అట్టాగా చెబుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఇవ్వలా, ఇప్పుడు లోకేష్ గారు చేశారు. మరి జగన్ గారు ప్రజలకు అంతా మంచి చేశాను అని చెప్పని అన్నారు కదా, మరి మీలాంటి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేదు? ఏం చేయలేదండి. 45 సంవత్సరాల వాళ్ళు డబ్బులు ఇచ్చాడు, ఇక అంతవరకే ఆయన చేసింది. ఇప్పుడు ఈయన గారు అయితే పట్టాలు ఇచ్చాడు, అట్లా చేస్తానన్నాడు, చేయాల్సినవి చేస్తున్నాడు. దాని గురించి లోకేష్ గారి లాగా మరి గతంలో ఎవరైనా తిరిగారమ్మా మీ ఏరియాల చుట్టూ? తిరగల. లోకేష్ గారు అనుకున్న పని నెరవేరుతున్నాడు, చేస్తున్నాడు. అది మాకు నీళ్లు ఇస్తే చాలండి. ముందు నీళ్ల గురించి గొడవలు అవుతున్నాయి. అది మరి గెలిచిన ఏడాది తిరగకుండానే మరి పసుపు కుంకుమ పెట్టి పట్టాలు అనేది అందజేస్తానని చెప్పేసి అని అన్నారు. నిజంగా ఇచ్చి మాట మీద నిలబడ్డారా? మాట మీద నిలబడ్డారు. బట్టలు పెట్టాడు, పట్టాలు ఇచ్చాడు, భోజనాలు పెట్టాడు, బస్సులు వేసాడు, అన్ని చేశాడు, బాగా చూశాడు. స్వయంగా మరి లోకేష్ గారి చేతుల మీదుగా తీసుకున్నారు కదా పట్టా, ఎలా అనిపించింది? బాగానే ఉంది. రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ విషయానికి వస్తే కంప్లీట్గా చేంజ్ అనేది చేస్తారు కదమ్మా, ఎలా అనిపించింది? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, పర్లు అన్నీ ఇస్తున్నారు, బాగానే ఉంది. అంటే జగన్ గారు ఉన్నప్పుడు మరి మీ ఇంటి వద్దకే బండి అనేది వచ్చేది కదా, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక తీసింది కదా ఆ బండి రావడం అనేది. పర్లేదులేండి, అక్కడైనా లైనేగా, అక్కడైనా లైన్లో నిలబట్టమేగా. ఇక్కడంటే ఏం దూరం లేదు, బాగానే తొందరగానే ఇస్తున్నారుగా, పర్ల. మరి జగన్ గారు మళ్ళీ ప్రజలకి రేషన్ కష్టాలు మొదలైనవి అని చెప్పేసి ఆయన అంటున్నారు కదా, ఆ కష్టాలు ఏముందిలేండి, కొంచెం కూడా కష్టపడకపోతే అలా వచ్చి తీసుకెళ్ళకపోతే బాగానే ఉంది. మీకైతే ఏది బాగా అనిపించిందమ్మా? అంటే ఇంటి వద్దకు వ్యాన్ రావడం బాగా అనిపించిందా, మీరు ఇలా వచ్చి తీసుకోవడం బాగా ఉంది? కానీ అక్కడ కూడా లైనే కదా, అక్కడ అది ఒకటే, ఇక్కడ ఏదైనా ఒకటే, రెండింటికి పెద్ద తేడా ఏం లేదు అని అంటారు. అంతే. మరి అది నెలలో ఒక్కసారే వచ్చేది కదమ్మా, మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేది మాత్రం 15 రోజుల వరకు తీసుకోవచ్చు అని చెప్పి పెట్టారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది? ఇదే బెటర్ అండి.